నల్లగొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగుతుంది. నల్లగొండలోని ఆర్జాల బావి వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో కౌంటింగ్ కొనసాగుతుంది. ముందుగా 25 ఓట్ల చొప్పున బ్యాలెట్ పేపర్లను బండిల్స్ కట్టే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తామని ఆర్ఓ త్రిపాఠి తెలిపారు. ఈ ఎన్నికల్లో 24,139 ఓట్లు పోలయ్యాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ కౌంటింగ్ సెంటర్ నుండి మా ప్రతినిధి రాము అందిస్తారు. వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. గత 3 గంటలుగా ఈ కౌంటింగ్ అంతా కూడా సజావుగా సాగుతుంది. మొదటి ప్రక్రియగా బండల్స్ కట్టేటువంటి ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. నల్గొండలోని ఆర్జాల్ బావి వేర్ హౌసింగ్ గోడౌన్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడే కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 200 పోలింగ్ కేంద్రాల్లో వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఏజెంట్ల సమక్షంలో, అభ్యర్థుల సమక్షంలో ఓపెన్ చేసి వాటన్నిటిని కూడా 25 ఓట్ల ప్రకారం బెండల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో 24,139 ఓట్లు పోలయ్యాయి. ఈ 24,139 ఓట్లను 25 ఓట్లుగా బెండల్స్ కట్టేటువంటి ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మొదటి రౌండ్గా ఏదైతే పోలేనటువంటి ఈ ఓట్లను చెల్లుబాటు కానటువంటి ఓట్లను వేరువేరుగా చేస్తారు. చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువగా ఎవరికైతే ఓట్లు వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక ఎవరు కూడా కోటా నిర్ధారణ కాకపోతే, కోటాకు చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కిస్తామని కూడా ఈ నియోజకవర్గానికి ఆరో అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ఇలా త్రిపాఠి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో జరిగింది. కౌంటింగ్ కూడా ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలోనే జరుగుతుందనేది మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా చెప్తా ఉన్నారు. పోయిన నెల 27న పోలింగ్ జరిగింది. 95.55 పోలింగ్ శాతం నమోదైంది. 20,797 ఓట్లకు గాను 24,138 ఓట్లు పోలినటువంటి నేపథ్యంలో ఆ ఓట్లన్నింటినీ కూడా ఈరోజు లెక్కిస్తా ఉన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. ఇక 25 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కి సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, అదేవిధంగా మరొక 3 సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మొత్తం 350 మంది సిబ్బందిని ఈ కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. మరొక 300 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఈ కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా భద్రత సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. 25 ఓట్ల చొప్పున ఒక్కొక్క బెండల్ 25 ఓట్ల చొప్పున బెండల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ర్యాండమేషన్ పద్ధతిలో డ్రమ్ సిస్టమ్ ద్వారా చేసి వాటన్నిటిని కూడా కౌంటింగ్ చేసేలాగా టేబుల్స్ వారీగా పంపిణీ చేస్తామని కూడా ఆర్ఓ అధికారి ఇలా త్రిపాఠి గారు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా మొదటి ఫలితం 3 గంటల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 8 రౌండ్ల వరకు కూడా ఈ బెల్డర్స్ కట్టే ప్రక్రియనే ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. 9వ రౌండ్ నుంచి అసలైనటువంటి కౌంటింగ్ ప్రారంభమవుతుంది కూడా ఇలా త్రిపాఠి చెప్తా ఉన్నారు. ఇక అనుక్షణం కూడా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది బరిలో ఉన్నారు ఈ ఎన్నికల్లో. ఈ 19 మందిలో ప్రధానటువంటి అభ్యర్థులు 5 మాత్రమే ఉన్నారు. యూటీఎఫ్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీ చేశారు. బీసీ సంఘాల జేఏసీ నుంచి మాజీ ఎమ్మెల్సీ పుల్ల రవీందర్ పోటీ చేశారు. అదేవిధంగా ఏదైతే పీఆర్టీయూ టీఎస్ నుంచి శ్రీపాల్ రెడ్డి, టీపీఆర్టీయూ నుంచి హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి ఉపాధ్యాయ సంఘం నుంచి పులి సర్వోత్తమన్ రెడ్డి ఈ బరిలో ఉన్నారు. వీరందరూ కూడా వారిగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాలు, 12 కొత్త జిల్లాలు, 191 మండలాల్లో ఈ పోలింగ్ అంతా కూడా జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. కౌంటింగ్ కూడా అదే రకంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 25 టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ 25 టేబుల్లలో టేబుల్కి దాదాపు 1000 ఓట్లు చొప్పున కూడా లెక్కిస్తామని చెప్తా ఉన్నారు. ఒకే రౌండ్లో అన్ని లెక్క పెట్టడం వీలు కాదు కాబట్టి 28 రౌండ్లుగా ఈ ఓట్ల లెక్కింపు అనేది చేపడుతున్నట్టుగా కూడా ఆరో అధికారి తెలుపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా పకడ్బందీగా 3 విడతలుగా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా వారికి నిర్వహించడం జరిగింది. ఇక ప్రతి ఒక్క ఓటుని చెల్లుబాటు కానటువంటి ఓట్లను నిర్ధారించేందుకు ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లను అనుమతి తీసుకుంటారు. ఆ తర్వాత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకున్న తర్వాతనే ఏదైతే చెల్లుబాటు కానటువంటి ఓట్లు, చెల్లుబాటు అయినటువంటి ఓట్లను వేరువేరుగా చేస్తారు. చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో 50% కంటే మించి సగానికంటే ఒక ఓటు ఎవరికైతే ఎక్కువగా వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఈ నియోజకవర్గానికి ఇది 4వసారి జరుగుతుంటే ఇంకా 3 సార్లు కూడా గతంలో నిర్వహించినటువంటి 3 సార్లు ఎన్నికల్లో కూడా మొదటి ప్రియారిటీ ఓట్లలో ఎవరు కూడా బయటపడలేదు. రెండో ప్రియారిటీ ఓట్లలోకి వెళ్ళిన తర్వాతనే ఈ ఫలితం అనేది మనకు స్పష్టంగా తెలిసింది, విజేత ఎవరని తెలిసింది. ఈసారి కూడా 4వసారి జరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు అనేది అత్యంత క్రియాశీలకంగా మారింది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటుతోనే మేము బయటపడతామంటూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మనం ఉదాహరణ చెప్పుకుంటే 24,139 ఓట్లు ఉన్నాయి. 12,050 ఓట్లను కోటాగా నిర్ధారిస్తే 12,051 ఓటు ఎవరికైతే మొదటి
ప్రాధాన్యతలో వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే మాత్రం మొదటి ప్రియారిటీ ఓటులో ఎవరు కూడా విజేతగా వచ్చేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటుకు వెళ్తామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం 19 మంది బరిలో ఉన్నారు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ప్రారంభించిన తర్వాత చివరి నుంచి ఎవరైతే తక్కువ ఓట్లు వస్తాయో వారిని ఎలిమినేషన్ చేసి వారికి వచ్చినటువంటి సెకండ్ ప్రియారిటీ ఓట్లను వారి అభ్యర్థులకు బదలాయిస్తూ కోటా వచ్చేంత వరకు కూడా ఈ కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మరికాసేపట్లో గెలుపు కోటా నిర్ధారిస్తామని కూడా ఇలా త్రిపాఠి చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థ నడమా, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ నడమా, సీసీ కెమెరాల నడమా ఈ కౌంటింగ్ అంతా కూడా చాలా సజావుగా సాగుతోంది. ప్రస్తుతం బండల్స్ కట్టేటువంటి ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని కూడా ఆర్ఓ అధికారి ఇలా త్రిపాఠి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.